నువ్వు కొంత సైడ్ అన్నా నువ్వు చూసుకో వెనకాల చూసుకో ఇది ఇంటేక్ వెల్ సార్. యాక్చువల్లీ ఆ చెరువు నుంచి వచ్చే నీళ్ళని ఈ ఇంటేక్ వెల్ నుంచి తీసుకొని మనకు ఫిల్టర్ మీడియంకి వెళ్తుంది సార్. యాక్చువల్లీ కొంచెం అది అవి సార్ ఆ రెండు ఫిల్టర్ బెడ్స్ అక్కడికి వెళ్దాం సార్. అక్కడికి వెళ్దాం రెండు మోడల్స్ రెండు ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. వాష్ చేస్తారు దాంట్లో సార్. అక్కడే వెళ్దాం. $60 kiloliters కెపాసిటీ సార్. బేసికలీ దీంట్లో సార్ ఇది ఫిల్టరేషన్ మీడియం సార్. దీని కింద ఇసుక వేసి ఉంటుంది సార్. తర్వాత నేను ఫొటోస్లో చూపిస్తాను సార్. యాక్చువల్లీ ఇది ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఫిల్టర్ దీంట్లో వస్తుంది సార్. దీంట్లో వాట్ ఎవర్ దట్ శాండ్ వాట్ ఎవర్ వి కీప్ సార్ దట్ ఈస్ ఫిల్టర్ మీడియం సార్. ఫిల్టర్ బెడ్ దాంట్లో వాటర్ పర్కలేట్ అయిపోయి కింద వస్తుంది సార్. ఇలాంటిది 2 ఉన్నాయి సార్ మనకు 30 kL సార్. ఈ 2 నుంచి కూడాను మనకు సంపుకు పోతుంది సార్. యాక్చువల్లీ అది నెక్స్ట్ ఒకటి 4 hours పడుతుంది సార్ దీంట్లో అంటే ముందు రాళ్ళు ఉంటే చాలా ఉంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే సార్ ఆ ఫిల్టర్ మీడియమే మొత్తము చేంజ్ చేయాలి సార్. అది పీరియాడికలీ అది చేంజ్ చేయకుండా వదిలేయడం వల్ల దట్ వాటర్ ఫిల్టర్ సరిగా అవ్వట్లేదు సార్. అందుకే ఆ కలర్ కమర్ ఆ రోజు చూసారు కదా సార్ ఎమ్మెల్యే గారు. మీరు పక్క రావాలి. ప్రతి గ్రామానికి వెళ్తాయి. మనం ఇచ్చిన శాంక్షన్స్లో సార్ ఫస్ట్ ఇది 4 ఏళ్ళ నుంచి ఉన్న పరిస్థితి. ఏంటిది 4 years నుంచి శాండ్ ఇలా ఉంది. ఇలా ఉండదా ఇలా అయిపోయింది. వాటర్ ఇలా వస్తాయి. ఇసుక ఇలా అయిపోయిందా? అవును సార్. ఇప్పుడు ఇలా ఉండాలి సార్. ఇలా అయిపోయింది సార్. ఇప్పుడు ఇది నీవు మనం తీసుకున్న తర్వాత మనం చేస్తున్నాం. సో మనం ఈ ఫిల్టర్ బెడ్లు ఏం చేస్తాం ఇలా ఎన్ని ఉంటాయి? ఇసుక ఒకటి ఫస్ట్ ఏది? ఫస్ట్ బ్రిక్ 20 mm 6 mm 12 mm కోర్ శాండ్. ఆ తర్వాత ఫైన్ శాండ్. ఇది ఫస్ట్ 5 లేయర్లు. ఫస్ట్ ఛానల్ సార్. కింద ఛానల్ ఉంటుంది. దానిపైన బ్రిక్స్ వేస్తాం కంప్లీట్గా. ఆ బ్రిక్ దానిపైన ఈ 20 mm మెటల్ వేస్తాం. మెటల్ తర్వాత 6 mm మెటల్ వేస్తాం. దాని తర్వాత కోర్ శాండ్ వేస్తాం సార్. కోర్ శాండ్ తర్వాత ఇది 1 meter డెప్త్ ఫైన్ శాండ్ వేస్తాం. సో ఇది పీరియాడికల్గా 3 weeksకి 4 weeksకి 1 month కంప్లీట్గా స్క్రాప్ చేస్తూ తీసుకుంటే మళ్ళీ ప్రతి 3-4 వారాలకు మార్చాలి. అంటే ఆ 10 cm 5 cm తీసేస్తుండాలి సార్. మళ్ళీ కడుక్కోవాలి, మళ్ళీ అట్లా వేస్తుండాలి. అట్లా ఇవన్నీ దీంట్లో ఉన్నాయా? ఎస్ సార్. అన్నీ ఇవన్నీ కింద ఉంటాయి. మనం చేసిందే సార్. మనం యాక్చువల్గా చేసిందే. మీరు శాంక్షన్ ఇచ్చిన తర్వాత
ఫస్ట్ పొజిషన్ అది. దాని తర్వాత బ్రిక్ వేసింది సార్. బ్రిక్ తర్వాత మెటల్స్, మెటల్ తర్వాత ఫైన్ మెటల్ 6 mm మెటల్, దాని తర్వాత కోర్స్ అండ్ ఫైన్స్, ఫైన్స్ కోర్స్ అండ్ ఫైన్స్, అదంతా ఫిల్టర్. ఇది వన్ ఆఫ్ ది బెటర్ ప్లేసెస్ అండి యాక్చువల్గా. అంటే లాట్ ఆఫ్ ప్లేసెస్లో ఏమైందంటే దాంతో మురికాలంలోంచి వాటర్ మనకు రావాలి. ఇప్పుడు మామూలుగా గుడివాడ మురికాలం ఉంటుంది కదండి, దాన్ని 2 days ఫ్లష్ చేసి ఆ వాటర్ దీంట్లో మళ్ళీ పెట్టుకున్నాం. ఎంత క్లారిటీ ప్రాబ్లం వాటర్ అయిన తర్వాత ఫిల్టర్స్ ముందు. ఇప్పుడు ఎన్ని ఇప్పుడు 16 అయిపోయినాయి సార్ అవుట్ ఆఫ్ 40 మనకు. సో ఇంకా 20 జనవరి ఎండింగ్ అంతా కంప్లీట్ చేస్తామని చెప్పి. ఒక్కో బెడ్ ఎంత పడుతుంది చేయడానికి? 4 lakh, 3 lakh, 5 lakh డిపెండ్స్. ఎన్ని రోజులు పడుతుంది? అంటే పెద్దది కొద్దిగా డయామీటర్ పెద్దది ఉన్నది అయితే 30 days పడుతుంది సార్. మిగతా 15 days 20. ఎన్ని రోజులు పట్టింది? ఇది 15 days పడుతుంది సార్. దీనికంటే పెద్దవి ఉన్నాయా? ఉన్నాయి. 30 వెళ్ళన్నారు, మిగతా 30 కేలా? 60 KL సార్. 60 అంటే సార్ 30 KL సార్, రెండు కలిపి 60 KL. అది 60 కేలా? అది 60 KL సార్. దానికి నీరు ఇవ్వడానికి ఇవి రెండు కూడా ఫిల్టర్. డయాన్ బట్టి ఉంటుంది కదండి, 10 డయాన్, దయా ఉంటుంది. 10 డయాన్ బేసికల్లీ 30 డయా కూడా ఉంది సార్. గొడ్లవల్లేరు లాంటి దాంట్లో, గొడ్లవల్లేరు దాంట్లో 30 డయా ఉందండి. అది ఆల్మోస్ట్ 30 లక్షల దాకా అవుతుందండి. కొన్నిటికి ఇంకా శాంక్షన్ రావాలి సార్, శాంక్షన్ అవ్వలేదు. 1 కోటి రూపాయలు సార్. సార్ యాక్చువల్లీ టోటల్ 3.3 crores. $70 lakhs ఎంపీ ల్యాడ్స్ నుంచి రావాలి సార్. ఎంపీ గారు యూఎస్లో ఉన్నారు సార్, అంటే ఇస్తానని చెప్పారు సార్. ఫాలో చేస్తారు సార్. ఇంకా ఏమైనా చూడండి, ఎందుకు శాంక్షన్ ఎంపీ ల్యాడ్స్ అన్నమాట. ఎంపీ ల్యాడ్స్ సో ఇవి దాదాపు 16 మండలాలు మనం చేసిన వాటర్ శాంపిల్స్ అండ్ బిఫోర్ ఆఫ్టర్ శాంపిల్స్ అన్ని కూడా మనం కలెక్ట్ చేసి ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. క్లియర్ చేశారు. కొంచెం క్లియర్ సార్. టెస్ట్ కూడా చేస్తున్నాం. టెస్టింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ పక్కన ఇది సంపు సార్. యాక్చువల్లీ క్లోరిన్ చూపించేస్తారా? ఓకే. రెసిడియర్ సార్ ఇది ఫిల్టర్ కిట్స్ అని మొత్తం అన్ని గ్రామాల్లో ఇచ్చాం సార్. 600 గ్రామాల్లో. దీంట్లో ఏంటంటే వాటర్ క్వాలిటీ పారామీటర్స్ అన్ని ఫీల్డ్ లెవెల్లో వాళ్ళని క్వాలిటీ టెస్ట్ చేసుకోవడానికి మళ్ళీ విలేజ్ అసిస్టెంట్స్ వాళ్ళకి అవకాశం ఉంది సార్. దీంట్లో బేసికల్గా ఫస్ట్ మన వాటర్లో క్లోరినేషన్ జరిగిందో లేదో చూడండి. సింపుల్ టెస్ట్. మీరు అటు వచ్చేయండి, ఇటు లేదండి. ఈ రంగు రావాలా? ఈ రంగు వచ్చి ఇక్కడ మ్యాచ్ దీంతో మనకి తెలుస్తుంది సార్ ఎంత ఉంది. ఆ టెంప్లెట్ కదా. మినిమం మ్యాక్సిమం ఎంత? 2.1. మ్యాక్సిమం 2.0 సార్. 1.5 2.0 సార్. మినిమం ఎంత? 0.2. ఇంటి దగ్గర లాస్ట్కి ఇంటికి దగ్గర చేరేటప్పుడు 0.2 ppm ఉండాలి సార్. అలాగే దీంట్లో ఇది క్లోరిన్ సార్. పారామీటర్స్ ఉన్నాయి సార్. దీంట్లో అందరికీ అర్థమయ్యే రీతిలో ఇలా మొత్తం తెలుగులో అన్ని ప్రింట్ చేయించేస్తాం సార్. ప్రతి కిట్లో ఇరుస్తాం సార్. మొత్తం 8 బేసిక్ పారామీటర్స్ చేస్తారు సార్. ఇది దీనివల్ల అంటే వాటర్ క్వాలిటీ బేసిక్ క్యారెక్టర్ తెలుస్తుంది సార్. తాగొచ్చు మనంతా చూసి pH ఇవన్నీ pH చేద్దాం. pH కూడా తెలుస్తుంది సార్. ఇది ఒకటి సార్. ఇది రీఏజెంట్. దాంట్లో దీంట్లో ఏంటంటే కలర్ చార్ట్ ఇట్లా కలర్ చార్ట్ pH మనకి 7.8 నుంచి 8.0 మధ్యలో ఉండాలి సార్. నార్మల్ ఈ లోపల కలర్ ఉందనుకో. దీంట్లో మ్యాచ్ కావాలి. వీటి మధ్యలో ఉండాలా? మధ్యలో 7.0 ఉంది కదా సార్. 7 to 8 మధ్యలో ఉండాలి సార్. అంటే మనకి తాగడానికి ఏ రకంగా ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ సార్.
దీనికి ఒక 300 grams క్లోరిన్ తీసుకొని దాంట్లో వాటర్తో కలిపి దీనికి వేస్తారు సార్. ఇది అయిన తర్వాత ఇంకా డైరెక్ట్లీ పోయిచ్చేస్తారు సార్, వెళ్ళిపోతుంది సార్. అది అయిన తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సార్. ఇన్ఫాక్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ దగ్గర కూడా వీళ్ళు అక్కడక్కడ శాంపిల్స్ తీసి చెక్ చేస్తారు సార్. నౌ హెల్త్ ఏఎన్ఎం దగ్గర కూడా కిట్స్ ఇచ్చాం సార్, సో దట్ ఏది వాటర్ బోర్న్ డిసీజెస్ రాకూడదు అని. ఎవ్రీ వీక్ దే విల్ టేక్ ద శాంపుల్ అండ్ సెండ్ అ రిపోర్ట్ టు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చేస్తారు సార్, సో దట్ ఎక్కడైనా ఈ కంటామినేషన్ ఉంటే దెన్ అలర్ట్ అవ్వడం. మరొక హెల్ప్ సార్, ఈ టెస్టింగ్ మా గుడివాడలోనే ఉండేది సార్. దానికి మెటీరియల్ సప్లై లేక అయిపోయింది. అదొకటి మాత్రం టెస్టింగ్ ల్యాబ్ గుడివాడలోనే ఉందండి. బట్ దానికి కావాల్సిన మెటీరియల్ లేక మా టెస్టింగ్ బాగున్నది, హెల్త్ బాగాలేదండి, హాస్పిటల్లో ఉన్నారు. ಯಾಕೆಂದ್ರೆ జెన్సన్ సర్పంచ్ గారు సార్. సపోర్ట్ ఈ ఫిల్టర్ అయినా బాగా చేశారు. ఈ ఫిల్టర్ కాకముందు సార్ ఇది వల్ల వచ్చిన ప్లాంట్ వాటర్ సార్ ఇది.
భీమవరం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ల్యాబ్ సెట్టింగ్ సార్, ల్యాబ్స్ ఉంటాయి. వచ్చి వదలం. సో ల్యాబ్ ఇది ప్యాక్ చేసి మన సొల్యూషన్ దీంట్లో నుంచి వేసి